మరి ఇప్పుడు అట్లా లేవని నిన్న మంచి అట్లే ఉన్నావు, మొత్తం బాధతో ఉన్నావు. నాకేం బాధ, అదేం లేదు. నువ్వు అబద్ధం చెప్పినా నాకు తెలుస్తుంది, నీ ముఖం చూస్తే నాకు తెలుస్తుంది. చెప్పు ఏమైందో చెప్పు. నేనెందుకు అబద్ధం చెప్తానయ్యా, నాకేం కాలే. ఇగో నిన్నెప్పుడు ఏం అడగలే, ఒకటి అడుగుతా కాదనవు కదా. నేనేంది కాదంటే ఏందో చెప్పు. మీ తమ్ముడు ఆయన చదువు వదిలిపెట్టుకుని నిన్ను చదివించిండన్న కృతజ్ఞతతోని ఇప్పటి వరకు ఇంట్లో బరువు బాధ్యతలన్నీ నువ్వే చూసుకున్నావు. ఇంటి బరువు బాధ్యతలే కాకుండా ఆయనకు సంబంధించినవి కూడా మొత్తం నువ్వే చూసుకున్నావు. మనకు పెళ్ళై ఇన్ని రోజులైనా ఈ ఒక్కరోజు కూడా నేను నిన్ను అది కొనియు ఇది కొనియు, ఈ బంగారందే ఈ చీరదే అని నిన్ను అడిగింది లేదు. నువ్వు తెచ్చింది కట్టుకునే మురిసిపోయిన తప్ప. కానీ ఇక నుంచి అట్లా అద్దయ్యా, ఏ ఖర్చు అయినా సరే మీ తమ్ముడిని భరించమను, మనది మనం భరిస్తాం. ఇంట్లో ఏ పండగకైనా ఏ పబ్బానికైనా ఏ అప్పైనా సప్పైనా ప్రతిదీ ఇద్దరం ఆయనింత మనింత పంచుకొని చేసుకున్నాం తప్ప అన్ని బాధ్యతలు నువ్వే మీరేసుకుంటా నేనే చూసుకుంటా అని మాత్రం అనకయ్యా. అడుగుతావచ్చు ఇప్పుడు నువ్వు ఇట్లా ఎందుకు అంటున్నావే, ఎప్పుడు కూడా ఇట్లా అనలేదు అని. ఈ ప్రశ్న మాత్రం నువ్వు నన్ను ఎప్పటికీ అడగు. సమయం వచ్చినప్పుడు నేనే నీకు దాని గురించి చెప్తా. అన్నావు కదా నేను ఎప్పుడు ఏం అడగలేదు, అడిగింది కాదనవు కదా అంటే కాదనా అని. ఇప్పుడు కాదనవు కదా. గట్టంటే వింది రజని, ఈ రోజు నేనే భరించిన. ఇప్పుడు సడన్ గా నువ్వు సగం నేను సగం అంటే తమ్ముడు బాధపడ చెప్పు, వాడు ఏమైపోతాడు చెప్పు. వాళ్ళేమో అనుకుంటారు వీళ్ళేమో అనుకుంటారు, నా తమ్ముడు ఏమైపోతాడని నువ్వు ఆలోచిస్తే నువ్వు వాళ్ళ కోసం చేసిన దానికి ఏం కూడా గుర్తింపు లేదయ్యా, ఉంటలేదు. నువ్వు గొడ్డు సాకిరి చేసుకొచ్చి నా వాళ్ళు అని తెచ్చిన రూపాయి తెచ్చినట్టు నీకు వాళ్ళకే ఇస్తుంటే కనీసం నాకు ఇస్తాడు నా కోసం చూసుకుంటాడని గుర్తించేటోళ్ళు లేరయ్యా. నా మాట ఇను. గుర్తు పెందుకులేదు రజని, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? దేవుడా నీకు నేను ఇప్పుడు ఏం చెప్పలేను. నేను ఏదైనా రజని నువ్వు ఏది అడిగినా చెప్తావేమని ఇది మాత్రం చేయనే. అరే నిన్నే